హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు టైలరింగ్ క్లాస్లో బేసిక్గా మనకి టైలరింగ్ నేర్చుకోవడానికి ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా. టేప్, పెన్, పెన్సిల్, మార్కర్, ఒక బుక్, ఇక్కడ ఒక సిజర్, స్కేల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను జూపిటర్ది ఈ బ్లాక్ సిజర్ యూజ్ చేస్తున్నా. దీని నెంబర్ వచ్చేసి చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. 10 నెంబర్. ఇది 10 నెంబర్ బ్లాక్ సిజర్. చాలా షార్ప్ ఉంటుంది. ఇది నాకు చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. హ్యాండ్కి కూడా ఇక్కడ మీకు మార్కింగ్స్ ఏమి పడకుండా ఉంటాయి. సో ఇది యూజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది వీనస్ది. నాకు ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నా. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే కనుక ఈ ఇమేజ్ని స్క్రీన్ షాట్ తీసుకుని టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. నేను మార్క్ చేసుకోవడానికి యూజ్ చేస్తాను. లేదు అంటే కనుక ఇప్పుడు మీకు చూపించే ఐటమ్స్ అన్నీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ వీనస్ మార్కర్, దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకి ఫ్యాబ్రిక్ కలర్ని బట్టి ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక స్ట్రైట్ స్కేల్, మన రూలర్ అంటారు కదా, అది తీసుకున్న. ఇది లాంగ్ స్కేల్. ఇది ఒకటి మనకి మార్క్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇదొకటి 6 స్కేల్, నెక్స్, మన ఆర్మ్ హోల్ కర్వ్ తీయడానికి అలా యూజ్ చేస్తాను నేను దీన్ని. సో ఇది 6 స్కేల్ అంటారు. అడిగితే ఇస్తారు మనకి. ఇది కూడా నేను ఇక్కడ ఒక పెన్, పెన్సిల్, ఒక టేప్ తీసుకున్నా. ఈ బుక్ అయితే ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో ఏ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే బ్లౌజ్ కానీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కానీ లేదంటే ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎలా నోట్ చేసుకోవాలి అనేది, మీకు ఫర్దర్గా ఎలా యూజ్ అవుతుంది అనేది నేను నోట్ చేసి చూపిస్తాను. ఫర్దర్గా మీరు ఫాలో అవ్వండి, దాన్ని మీరు నోట్ చేసుకోండి. దానికి సంబంధించి పెన్ను, పెన్సిల్ కూడా తీసుకున్నా. ఇది వచ్చేసి టేప్ అనమాట. ఫస్ట్ మెయిన్గా టైలరింగ్ నేర్చుకోవాలంటే అందరికీ తెలియాల్సింది టేప్ మెజర్మెంట్స్. దీంట్లో టేప్ అంటే టేప్లో ఏమేమి ఉంటాయి, హాఫ్ ఇంచ్ అంటే ఏంటి, పావు ఇంచ్ అంటే ఏంటి, ఇంచ్ అంటే ఏంటి. ఇప్పుడైతే నేను స్కేల్ మెజర్మెంట్స్ అనేవి మన టేప్వి ఇప్పుడైతే నేను టేప్ మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేశాను. ఇప్పుడు మనము దీంట్లో 1 ఇంచ్ అంటే ఏంటి, హాఫ్ ఇంచ్ అంటే ఏంటి, పావు ఇంచ్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూద్దాము. మీకు ఇప్పుడు కనుక మార్కింగ్ అనేది సరిగ్గా రాకపోతే కనుక ఫర్దర్గా చెప్పినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు నేను హాఫ్ ఇంచ్ చెప్తే పావు ఇంచ్ పెట్టి, పావు ఇంచ్ చెప్తే హాఫ్ ఇంచ్ పెట్టారంటే బ్లౌజెస్ మొత్తము లేదా ఏ డ్రెస్ అయినా ఏది స్టిచ్ చేసినా మొత్తం పాడైపోతాయి. సో మనకి మెయిన్గా టైలరింగ్ నేర్చుకోవాలంటే టేపే మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ ఆ టేప్నే నేర్చుకున్నాను. చూడండి, ఇక్కడ 0 నుంచి 1 వరకు అంటే 1 ఇంచ్ ఇన్ బిట్వీన్ అనమాట. ఇలా లేదా 3 to 4 కానీ 1 ఇంచ్ అలాగా. ఇంచులో హాఫ్ ఇంచ్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇంచ్, ఇది 1 ఇంచ్. ఇక్కడ చూడండి 5th లైన్కి వస్తుంది. ఫుల్ ఇంచ్ అనమాట. ఇది హాఫ్ ఇంచ్. ఎలా అంటే 5th లైన్ ఇక్కడ ఉంది కదా, ఈ పెద్ద లైన్ నుంచి 1 2 3 4 5 5th లైన్ హాఫ్ ఇంచ్. మళ్ళీ 3rd లైన్ పావు ఇంచ్. 1 2 3. ఒకసారి టేప్లో చూస్తే మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ 0 నుంచి 1 నుంచి 2కి 1 ఇంచ్. మీకు చెప్పగా 5th లైన్ హాఫ్ ఇంచ్ అని. 1 2 3 4 5. ఇది హాఫ్ ఇంచ్. పావు ఇంచ్ ఏం చెప్పాను, 3 లైన్స్ అని చెప్పాను. 1 2, ఇది పావు ఇంచ్. సో ఇలా మెజర్ చేసి ఇలాగా మీరు ఒకసారి కౌంట్ చేసుకోండి. ఫస్ట్లో కొంచెం తెలియని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత పోను అలవాటు అయిపోతాయి ఇవన్నీ. ఇది రాకపోతే మీకు టైలరింగ్ అనేది చాలా కష్టమైపోతుంది. సో ఇదైతే టేప్ గురించి. Like, comment, and subscribe.